యూరియా సమస్యపై ఏపీ శాసన మండలిలో చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. 41,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా స్పౌస్ పెన్షన్ ఈరోజు 1,58,000 మందికి ఈరోజు వెంటనే ఎవరైనా హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే అర్హత కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఎటువంటి వెయిటింగ్ లేకుండా వెంటనే వచ్చే నెక్స్ట్ మంత్ లోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏరియర్స్ అధ్యక్ష, గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ ఎవరు వాళ్ళు నెక్స్ట్ మంత్కి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు 3 మంత్స్ ఎరియర్ పేమెంట్ తో కూడా ఈరోజు పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల సుమారు 8,50,000 మందికి లబ్ధి జరిగింది. అలాగే రాష్ట్రానికి కూడా సుమారు 731 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వికలాంగుల గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. వికలాంగుల గురించి ఉన్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడైతే కడప జిల్లాలో ఉంటున్నటువంటి కలెక్టర్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు వెరిఫై చేస్తే చాలా వెరిఫికేషన్ ప్రాసెస్ లో చాలా బోగస్ అని తెలియగానే, ఎందుకంటే ఉన్నటువంటి 100 పెన్షన్లో 90% బోగస్ అని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇనెలిజిబిలిటీ ఉన్నారో ఆ ఇనెలిజిబిలిటీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా మళ్ళీ రీచెక్ చేయమని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఇవ్వగా వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఆపకుండా చేసి వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ ఇంకో ప్రాసెస్ అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి ఒక 2 months లో ఇవన్నీ కంప్లీట్ చేయమని హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. సో ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవంగా తీసుకున్నటువంటి పథకం ఇది. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో అదే చూచా తప్పకుండా వెళ్తామన్న విషయాన్ని మీ ద్వారా నాయకులు తెలియజేసుకున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. చెప్పండి యాదవ్ గారు, చెప్పండి మీ సప్లిమెంటరీ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదు అధ్యక్ష. నేనేమడిగానంటే, మీరు ఇచ్చిన ఆన్సర్లో 12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినామని చెప్పినారు. అది బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అని అడిగాను అధ్యక్ష. ఒక పాయింట్ అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక 3 క్యాస్ట్ల పేర్లు చెప్పి వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు. కానీ ఇదే డౌట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా వచ్చింది అధ్యక్ష. ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అధ్యక్ష ఇదే క్వశ్చన్ అడిగారు. అంటే నేను వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష. అంటే ఈ 12 లక్షల మందికి దీంట్లో బీసీలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి ఇస్తారా, లేదా ఇదే లిమిటెడ్ గా పెట్టుకొని ఏ ప్రాతిపదిక ఇస్తారనేది మెయిన్ క్వశ్చన్ అధ్యక్ష. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ, ఎస్టీ మైనార్టీలు అందరికి ఇస్తారా, లేదా దీంతో క్లోజ్ చేస్తారా? వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము 50 ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు? కొత్త పెన్షన్ అధ్యక్ష, కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష? ఎప్పటి నుంచి? మంత్రి గారు. అధ్యక్ష వాళ్ళకి 2,000 నుంచి 3,000 చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ కౌన్సిల్లో 3వసారి అడుగుతున్నారు అధ్యక్ష. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూతా తప్పకుండా తల్లికి వందన పథకం అవ్వచ్చు కానీ, అన్నదాత సుఖీభావ అవ్వచ్చు కానీ, పెన్షన్ పెంపు అవ్వచ్చు కానీ, దీపం 2 పథకం కానీ అన్ని కూడా ఏదైతే మాట ఇచ్చామో చూతా తప్పకుండా డేట్ ఇచ్చి మరీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము. దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక అనాలిసిస్ అవుతుంది. ప్రభుత్వ పథకం ఉన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్నెస్ ఉండాలి. కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి, ఒక ఫోకస్ గా వెళ్ళాలి. దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ చేస్తారని కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీలాగా 5 ఏళ్ళు తీసుకోము, వాళ్ళలాగా 5 ఏళ్ళు తీసుకోము, క్షమించాలి. ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.